చాలామంది జీవితాల్లో నవ్వు కొంతకాలమే, కొన్ని అనుభవాల్లోనే, కొన్ని విషయాల వరకే చాలామందికి నవ్వు ఉంటుంది. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మన నోటి నిండా ఏమి ఇచ్చాడట? నవ్వు ఇచ్చాడు. నీకు లేనిది దేవుడు నీకు ఇవ్వాలంటే నీకున్న వాటిని బట్టి దేవుని స్తుతించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ దట్ యు డోంట్ హ్యావ్, యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ వాట్ యు హ్యావ్ నౌ. ఈ రోజు నీకు ఉన్న దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తే లేని వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో దయచేస్తాడు. మన ఫోకస్ అంతా కూడా నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదనే బాధే తప్ప ఉన్న వాటిని బట్టి మనం ఏం చేయం? దేవుణ్ణి స్తుతించలేము. నీ ఆఫీసులో ఉన్న వాళ్ళు నీ గురించి ఏవేవో మాట్లాడుకున్నారేమో, రకరకాలుగా మాట్లాడారేమో, సింపతి చూపించారేమో, అయ్యో మీ బ్రతుకులు ఏంటంటే ఇలా అయిపోయినాయి, ఇలా జరుగుతున్నాయి ఏంటంటే బహుశా నిన్ను చూసి హేళన చేశారేమో, లేదా నీ మీద జాలిపడిన మాటలు మాట్లాడుతున్నారేమో. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈ రోజు నుండి అన్యజనులను చూసిన వారు వీరి దేవుడు వీరి పక్షాన ఏ కార్యాలు చేశాడో గొప్ప కార్యాలు చేశాడని చెప్పుకొనబోతున్నారు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.